ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మా చుట్టూ జరుగుతూ ఉన్న విపత్కరమైన పరిస్థితుల మధ్య ఎన్నో కలవరాలు, ఎన్నో భయాలు దేవా ఆవరిస్తూ ఉన్న వేళ ఆదరించి మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. బలపరిచి మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కృప కలిగిన మా తండ్రి, మీరు మమ్మల్ని పిలిచిన పిలుపును అర్థం చేసుకొని మా చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు కాక మీ వైపు చూసి మా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగే కృప దయచేయమని, అటు రీతిగా మీరు మాతో మాట్లాడుతారమ్మని వేడుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గడిచిన కొన్ని దినాలుగా క్రైస్తవ లోకమంతా కూడా ఒకలాంటి కలవరం గుండా, అనేక ప్రశ్నల గుండా నడుస్తూ ఎంతో సతమతం అవుతున్న వారు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన వేదన రావడం, అనేక భయాలు ఆవరించడం, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడం అనేది పరిపాటి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా మనం చేయవలసిన పని, అపోస్తలుడైన పేతురు గారు శ్రమల మధ్య చెదిరిన క్రైస్తవ సమాజానికి వారిని బలపరుస్తూ రాసిన పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికలో తీవ్రమైన శ్రమల గుండా సంఘం వెళుతూ ఉంది. ఆ సంఘాన్ని బలపరచడానికి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను ధైర్యపరచడానికి ఈ పత్రిక రాస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఒక 3 విషయాల్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అని ఆలోచిస్తే, ఈ పేతురు గారు రాసిన ఈ పత్రికలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. శ్రమల గుండా వెళతా ఉన్న సంఘాన్ని బలపరిచి వారిని భవిష్యత్ పని కోసం సిద్ధపరిచే క్రమంలో పేతురు గారు వాడిన కొన్ని పదాలు ఇప్పటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం చూద్దాం ఈ దినాన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనం కలిసి నేను చదువుతాను. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో మొదటిగా, శ్రమల గుండా వెళతా ఉన్న సంఘాన్ని ధైర్యపరుస్తూ వారిని బలపరిచే క్రమంలో పేతురు గారు మాట్లాడిన మొదటి మాట ఏంటండి అంటే, దేవుడు మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధంగా బ్రతకడానికి అనే మాట. సో వ్యక్తిగతమైన సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ శ్రోతలు, కలవరాల మధ్య వెళతా ఉన్న వ్యక్తి ఉపశమనం కోసం ఆశ్రయించేది లోకాన్ని, లోక స్నేహాన్ని. అలా ఎప్పుడైతే లోకాన్ని, లోక స్నేహాన్ని ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో తొంగి చూసేది పాపమే. పాపం తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చినట్లుగా కనపడుతుంది, కానీ అది దేవుణ్ణి దుఃఖపరుస్తుందన్న విషయం మర్చిపోయేటంతగా దానిలో పాలు పంపులు పొందటం అనేది శ్రమల మధ్య అనేక మంది వ్యక్తుల జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు బ్రదర్ ఇలా అయిపోయారు, ఏం జరిగింది అంటే వాళ్ళు అంటారు, చెప్పాలంటే చాలా ఉందండి, మాకొచ్చిన శ్రమలు పరాయి వాళ్ళకు కూడా రాకూడదు అనే మాట అంటారు. అంటే వాడు చేసే కార్యాన్ని సమర్థించుకోవడానికి వారికి ఎదురైన శ్రమను ఆసరా చేసుకొని ప్రస్తుతం జీవిస్తూ ఉన్న జీవితాన్ని సమర్థించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ప్రియ శ్రోత, మనకు కలిగే కలవరాలు, భయాలు మనల్ని లోకానికి దగ్గరగా చేస్తూ ఉన్నట్లయితే మనం
దేవుడు ఎందుకు పిలిచారో అన్న విషయాన్ని మర్చిపోయి తాత్కాలిక ఉపశమనం కోసం పాపాన్ని ఆశ్రయిస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మొదటిగా ఆయన మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి అనే మాట. రెండవదిగా మనం చూస్తే అదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనే మాట. ఈ రెండో మాటలో పేతురు గారు జ్ఞాపకం చేస్తా ఉంది, మీరు పరిశుద్ధంగా ఉండటానికి మాత్రమే కాదు, ఆయన గుణాతిశయాలను మీరు ప్రచురం చేయాలి అన్నమాట. ఈ మాట దగ్గరే మనకివ్వబడిన ఆధిక్యతలను మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఎంతటి ఆధిక్యత దేవుడు మాకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని పేతురు గారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, ఎవరైతే శ్రమలు గుండా వెళ్తా ఉన్నారో, ఎవరైతే కలవరం గుండా వెళ్తా ఉన్నారో, తమ నమ్మిన విశ్వాసం కోసం ఎవరైతే హింసించబడతా ఉన్నారో అలాంటి వారిని పురికొల్పుతూ వారి మనసును శ్రమల నుంచి తిరిగి వ్యక్తిగత జీవితం మీదకి, వ్యక్తిగత జీవితం మీద నుంచి తిరిగి మరలా వారి మీద మోపబడిన భారం మీదకి పెడతా ఉన్నారు. శ్రోతలు, కలవరాల మధ్య వెళ్ళేవారు దేవుడు వారికి నమ్మి అప్పగించిన పనిలో నిర్లక్ష్యం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందేమో. ఇది నాన్న దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నమాట. మిమ్మల్ని పిలిచింది దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయాలి అన్నమాట. అందుకని మీరు నా సొత్తు అని చెప్తున్నారు దేవుడు. పరిశుద్ధమైన జనము అని చెప్పి అంటా ఉన్నారు. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటే మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిచయం కాకముందు మన జీవితం అగమ్యగోచరం. చీకటి వెంట ప్రయాణం మన జీవితం. అలాంటి పరిస్థితులలో ఆశ్చర్యమైన వెలుగుని మన మీద ప్రకాశింపచేశారు మన ప్రభు. అలా పిలిచిన ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉంది తన గుణాతిశయములను ప్రచురం చేయాలి అన్నమాట. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన క్షమ, ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన త్యాగం, ఆయన యొక్క కనికరం, ఇవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారో, ఎంతగా ఓర్చుకుంటా ఉన్నారో, ఎంతగా సహిస్తూ ఉన్నారో, ఎంతగా భరిస్తూ ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమకు అప్పగించుకోకుండా ఉండలేం. ప్రియ శ్రోతలు, ఆ దేవుడు మహిమ కలిగిన వాడని, ఆ దేవుడు ప్రేమించేవారని, ఆ దేవుడు క్షమించేవారని, ఆ దేవుడు సహించటానికి అవకాశం ఇచ్చేవారని, ఇలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే లోకము యొక్క నీతికి, లోకం యొక్క పరిస్థితులకు, ఒక నిజమైన క్రైస్తవుడు జీవించే విధానానికి వ్యత్యాసం స్పష్టంగా కనపడతా ఉంది. మన దేవుడు ఏమై ఉన్నారో, ఆయన ఏమి మన పట్ల చూయించారో ఆ ప్రేమను పొందుకున్న వారమైతే ఆ ప్రేమను ప్రకటించడానికి ఏమాత్రం అలసత్వం చూయించలేం. కాబట్టి శ్రమల లోయ గుండా వెళతా ఉన్నా, లేదా శ్రమల సంద్రంలో కొట్టుకొని పోతా ఉన్న ఈ క్రైస్తవ విశ్వాస సమాజానికి పేతురు గారు చెప్తా ఉన్న మాట ఏంటంటే, మిమ్మల్ని పిలిచింది ఆయన ఆశించిన విధంగా పవిత్రంగా బతకమని, మనల్ని పిలిచింది ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయమని. ఈ రెండు మాటలు వింటా ఉన్నప్పుడు ఇప్పుడు గమనించండి, మనం ఎక్కువగా పరిచర్య ఎప్పుడు చేస్తాం చెప్పండి? అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నప్పుడు, అంత మంచి జరుగుతూ ఉన్నప్పుడు, మనం ఆశించింది, మనం ఊహించిందే జరుగుతూ ఉన్నప్పుడు. ఒకవేళ ఇలా చెప్పాలని అంటే, అన్నీ మన వెనకాల పరిగెడతా ఉన్నప్పుడు పరిచర్య చేయడం ఎవరికైనా అలవాటే అవుతుంది. అలా కాకుండా ఒక కఠినమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను దాటి చూస్తూ
దేవుని యొక్క ప్రేమను నశించిపోతున్న వారికి ప్రకటించడం అనేది మన మీద పెట్టబడిన భారం అని, అది దేవుని యొక్క పిలుపు అనే విషయం మనకు అర్థమైతే మనం ఇప్పటి వరకు ఎంత నిర్లక్ష్యాన్ని మనం చూపిస్తా ఉన్నాం మనకు అర్థమవుతా ఉంది. మన ముందు దాటిపోయిన అనేక మంది దేవుని బిడ్డలు వారి జీవితంలో ఎదురైన కఠినమైన పరిస్థితుల దగ్గర తల వంచక దేవుడు తలచిన కార్యాన్ని వారి జీవితాల్లో కొనసాగించుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ వారి పరిస్థితుల మధ్యలో ప్రభువుని ఏ విధంగా మహింపరిచారో మనం చూస్తూ వస్తున్నాం. అదే సమయంలో దేవుడు మనల్ని పిలిచి నమ్మి మనకు అప్పగించిన పని విషయంలో మనం కూడా నమ్మకంగా పని చేయాలి, ఆయన గుణాతిశయములను మాత్రమే ప్రచురం చేయాలి అన్న విషయం దగ్గర మనం ప్రచురించవలసినటువంటిది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క క్షమను, దేవుని యొక్క ఓర్పును. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే లోకానికి కావాల్సింది ద్వేషం కాదు, ప్రేమ. లోకానికి కావాల్సింది క్షమ, లోకానికి కావాల్సింది సహనం. ఇది దేవుడు మనకు నేర్పించిన పాఠం. అయితే ఆ పాఠాన్ని పుణికిపుచ్చుకున్న వారంగా, శ్రమలలో కలవరానికి గురి కాకుండా మనకు అప్పగించబడిన బాధ్యతను గుర్తించిన వారమై నమ్మకంగా మన ముందు కొనసాగుతూ మనం దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి. ఇది రెండో మాట. ఇక మూడో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. శ్రోతలు, మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా అండి? స్థిరపరచడానికి, బలపరచడానికి, పూర్ణులనుగా చేయడానికి అన్నమాట. ఆ ప్రక్రియలో కొద్ది కాలం పాటు శ్రమ కలగొచ్చు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిలిచినటువంటి వాడు ఎవరు చెప్పండి? సర్వ కృపానిధియగు దేవుడు అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వ కృపలకు ఆధారం ఆయనే అయినప్పుడు దేని గురించి కలవరపడాలి చెప్పండి? కాబట్టి స్థిరపరిచేవాడైనా, బలపరిచేవాడైనా, నిలబెట్టేవాడైనా, నడిపించేవాడైనా ఆయన మనకు తోడుగా ఉండగా మనల్ని పిలిచిన పిలుపు నుంచి మనం పక్కకి వెళ్ళిపోకుండా ఆ పిలుపులో నమ్మకంగా ముందుకు కొనసాగుతూ దేవుణ్ణి ఘనపరిచేవారమై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి, దేవుడు మనల్ని పిలిచింది ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి, దేవుడు మనల్ని పిలిచింది స్థిరపరిచి బలపరచడానికి, ఆయన సర్వ కృపానిధియగు దేవుడుగా మనందరికీ స్వాస్థ్యమై ఉన్నాడు. ఈ మూడు మాటలు వింటా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, మనం వెళుతూ ఉన్నటువంటి శ్రమ, మన అంతరంగానికి ఎదురైన కలవరం ఏం చేయగలుగుతుంది? దేవుడే తన బిడ్డల పక్షాన వాదిస్తూ ఉండగా, దేవుడే తన బిడ్డల పక్షాన నిలబడతా ఉంటుండగా లోకం ఇచ్చే సమాధానం మన అంతరంగాన్ని తృప్తిపరచగలుగుతుందంటారా? అలా లేదు కాదు. పేతురు గారు మాట్లాడుతూ, అయ్యా మీకు శ్రమ ఎదురైన మాట వాస్తవం, కానీ మీరు విశ్వాసం నుంచి విడిపోకుండా దేవుని కోసం నిలబడటం ఇది గొప్ప విషయం. అయితే శ్రమను చూసి కలవరపడకండి, మిమ్మల్ని పిలిచింది ఎందుకు గుర్తించుకోండి అనే మాట. ప్రియ శ్రోతలు, పేతురు గారు తన జీవితంలో క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తా ఉన్న తరుణాన్న ఎదురైన చిన్నపాటి శ్రమ దగ్గర, చిన్నపాటి భయం దగ్గర ఆయన ఏ విధంగా ప్రవర్తించడం మనకు తెలుసు. కానీ క్రీస్తు యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ విధంగా స్థిరపడ్డాడో ఆ పిరికివాడైనటువంటి పేతురు గారు, పారిపోయినటువంటి పేతురు గారు, నేను కాదు అని ముమ్మారు పలికినటువంటి పేతురు గారు ఇప్పుడు సంఘాన్ని బలపరుస్తూ, శ్రమలలో గుండా వెళుతున్న సంఘాన్ని బలపరుస్తూ ఆయన జ్ఞాపకం చేసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదండి. ఇది నాన్న ఈ మాటలు వింటా ఉన్నా నా ప్రియ శ్రోతలు, ఒకవేళ మీరు వ్యక్తిగతంగా ఎటువంటి కలవరాలు గుండా వెళుతూ ఉన్నారో నాకు తెలియదు, ఎటువంటి విషమ పరిస్థితులు గుండా వెళుతున్నారో కూడా తెలియదు.
ఒకవేళ ఇది వింటున్నప్పుడు నిరీక్షణ లేకుండా ఉన్నారేమో, నిరాశ నిస్పృహల మధ్య కనబడతా ఉన్నారేమో, ఎందుకు ఇక జీవితం అనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని పిలిచింది అలా ఉండమని కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచింది లేదా మనల్ని పిలిచింది ఆయన ఇష్టపూర్వకంగా మనం జీవించాలని, పరిశుద్ధంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, లోకంలో ఆయన గుణాత్యాలు ప్రచురం చేయాలి. మూడవది, ఆయన స్థిరపరిచేంత వరకు నిలబడి ఆయన నామాన్ని గణపరచాలి అనే విధంగా. అటు రీతిగా మనం గనక ఆలోచించగలిగితే ఈ దినాన్న మన కనుల ముందున్న శ్రమ మన అభ్యున్నతికి లేదా మన యొక్క అభివృద్ధికి ఒక మెట్టు లేదా ఒక సోపానం అని అర్థమైతే ఎంత సంతోషిస్తామో కదండి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నా మారని, మార్పు చెందని దేవుడు మనతో ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ముందున్నటువంటి కలవరాన్ని విడిచిపెట్టి నమ్మకంగా ఆ కలువరి నాదుని వైపు చూసి మన ముందున్న జీవితంలో నమ్మకంగా ఆయన సేవిస్తూ ఆయన గణపరిచే కృప దేవుడు మనకు దయచేయను గాక. తిరిగి మరలా మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.